గానే ఉంది, చూద్దాము. నటికుమార్ గారు ఒక్కటి చెప్పండి సార్. మీరు సినీ రంగానికి సంబంధించిన నిర్మాత, సినిమాలో నటులను చూసింటారు. అసలు ఇక్కడ ఎవరు నటిస్తున్నారు? యంత్రాంగం నటిస్తుందా, ఈసీ నటిస్తుందా, వైసీపీ వాళ్ళు నటిస్తున్నారా? ఒక నిమిషం, నటికుమార్ గారు ఆన్సర్ చేసి నేను మీకు ఇస్తాను. నటికుమార్ గారు. అది కాదమ్మా, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు జువ్వాడ జగన్నాథంలోని రావు రమేష్ క్యారెక్టర్ చూసారు కదా, ఆ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మొత్తం టోటల్ గా ఇక్కడ అందరూ ఒక్కొక్కరు నటన. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ. ఆయన అంబటి రాంబాబు గారు అని పిలవద్దు, సంబరాల రాంబాబు గారు అని పిలాలి. ఆయన చెప్పాడు నేను పేరు మార్చుకుంటున్నాను సంబరాల రాంబాబు అని. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్ అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రాష్ట్రాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా జిల్లా ఇచ్చాడు. మన రెవెన్యూ శాఖ మంత్రికి ధర్మాన ప్రసాద్ గారు శ్రీకాకుళం జిల్లా అన్నా నువ్వు దాచుకో అని చెప్పాడు. విజయనగరం జిల్లాని ఏం చెప్పాడంటే అన్నా నువ్వు దాచుకో బొత్స సత్యనారాయణ గారికి ఇస్తూ అదనంగా ఏం చెప్పంటే ఎంఈవి సత్యనారాయణ గారు దాచుకున్నారు క్రిస్టియన్ ల్యాండ్లు, ఒక్క ల్యాండ్లు, అన్ని దేవాలయాలు దాచుకున్నారు కాబట్టి ఇంకా అదనంగా నీకు విశాఖపట్నం కూడా ఇస్తున్నానన్నా అని చెప్పారు. అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి ఒక ఎంపీకి ఇచ్చారు, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, మొత్తం గుంటూరు, సీడేడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, రాయలసీమ ఇచ్చేశారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే వీళ్ళు చేసిన అరాచకం 5 సంవత్సరాల్లో అంధకారంలో రాష్ట్రాన్ని తీసుకొని వెళ్ళించారు. రాజధాని లేని రాష్ట్రం. మొదలు 24 గంటలు కరెంట్ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఈరోజు 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారు. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, పరిశ్రమలు లేవు. ప్రజల తీర్పు భద్రంగా ఉందండి. ఈవీఎం లో టైం దగ్గరికి వచ్చేసింది. సో జనరల్ గా ఉడుకుపోతానంతో ఎవరు గొడవలు చేస్తారంటే ఓడిపోయి వాళ్ళు చేస్తారని అంటారు. అదే కనిపిస్తుంది అనేది వినిపిస్తుంది. ఫైనల్ గా సార్ ముప్పాళ్ళ గారు కంక్లూడింగ్ ఏమైనా చెప్తారా? స్ట్రాంగ్ రూమ్ లో భద్రత, ఈ డ్రామాలు ఇవన్నీ అంత సేఫేనా? ఇప్పుడు నేనేమంటున్నానంటే అమ్మా, ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ అని ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఎస్ గారిని మార్చాలి. రేపు 4వ తారీఖు జరిగే కౌంటింగ్ లో కేంద్ర బలగాలతో భద్రత వ్యవహరించాలి. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వస్తాయన్నారు నిన్న ముఖేష్ మీనా గారు కూడా కేంద్ర బలగాలని అంటున్నారు. ప్లస్ 3 అంచెల భద్రత అని అంటున్నారు. ఆచరణలో రావట్లే. ఇందాక సుబ్బారావు గారు కరెక్ట్ గా చెప్పారు, ఆచరణలోకి రావట్లే. అవును కనపర్తి శ్రీనివాస్ గారు కూడా అదే మాట అన్నారు. హై సెన్సిటివ్ ఏరియా అని అంటున్నారు కానీ రావట్లేదని. రావట్లేదు. ముప్పాళ్ళ సుబ్బారావు గారు కంక్లూడింగ్ ఇవ్వండి 10 seconds. ఒక ఈవీఎం ఎందుకు